ఉన్నాయి తెలంగాణలో. ఇన్ని యూనివర్సిటీలు ఉన్నా ఎడ్యుకేషన్ ఎట్లుందో మనందరికీ తెలుసు. మా కంట్రోల్లో మాత్రం 12 యూనివర్సిటీలే ఉన్నాయి. మేము వస్తూనే రాగానే ఏం చేసినాము, ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ మా కంట్రోల్కి తీసుకురావాలి, ఇక్కడ యూనివర్సిటీలు పెట్టి వాళ్ళు ఫీజులు పెంచి విచ్చలవిడిగా చేస్తున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు అన్నీ మా కంట్రోల్కి తీసుకురావాలని యూజీసీకి సెంట్రల్ గవర్నమెంట్కి మేము కేసు వేసి పెంచి గవర్నమెంట్ తరఫునే కేసు వేయించినాం. ఆ యూనివర్సిటీలన్నీ మా కంట్రోల్కి రావాలని చెప్పేసి. అటువంటి యూనివర్సిటీలు మన కంట్రోల్కి వస్తే ఈ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి, రిక్రూట్మెంట్ల ద్వారా కూడా దొరుకుతాయి. మొత్తం ఈ 12 యూనివర్సిటీలు ఏవైతే మా కంట్రోల్ ఉన్నాయో అందులో ఆ యూనివర్సిటీలలో 2878 పోస్టులు ఉండాలి. ఇప్పటికీ 2878 పోస్టులు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పోస్టులు ఏంటంటే 753 పోస్టులు. 2878 పోస్టులకు కానీ 753 పోస్టులే ఉన్నాయి ఇప్పటికీ. అంటే 2125 పోస్టులు వేకెన్సీ ఫిలప్ చేయాలి. మీరు అసెంబ్లీలో నిన్న చూసిర్రో మేము నోటు పెట్టించినాం, ఆల్రెడీ నోటు పంపించినాం గవర్నమెంట్కు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కాగానే ఒకటి టీచింగ్ వల్ల ఉన్నాయి. టీచింగ్ వల్ల ఏం సమస్యలు అంటే ఏజ్ పెంచాలని. ఆ ఏజ్ పెంచితే కూడా నిరుద్యోగులకు వెళ్ళి మాకు నిరసనలు వచ్చినాయి. నేను చెప్పేసిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టి ఎగ్జామ్ రాయాలని కొందరు డిమాండ్ చేసింది. నేనే తెచ్చి నేను ముందుకు వచ్చేసి చాలామంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు. 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళు ఏజ్ బార్ అయిపోయిండ్రు. ఇప్పుడు రిటర్న్ టెస్ట్ పెడితే వాళ్ళు ప్రజెంట్ పిల్లలతో తట్టుకోలేరు. ఈ 1 సంవత్సరం తీసేద్దాం, రిటర్న్ టెస్ట్ లేకుండా పాత పద్ధతితోనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అదే రాసినాము. అదే రకంగా రిక్రూట్మెంట్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే సీనియర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా 65 సంవత్సరాలు చేస్తే నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు కూడా ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకు నిరుద్యోగుల కంటే వాళ్ళని కూడా కన్వీనియన్స్ చేయడం జరిగింది. ఏమనంటే అరే బాబు మీ కొరకే ఉద్యోగాలు, ఇప్పుడు ఈ ఏజ్ బారైన కొరకే ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. రేపు మీరు రిక్రూట్మెంట్ అయితే ఎన్ని రోజులు పనిచేస్తారు చెప్పండి, మీరు చేస్తారు కదా అని మీ కొరకు చేసినదే అని అంటే వాళ్ళని కూడా కన్వీనియన్స్ అయితే వాళ్ళది అయిపోయింది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9-9:30 వరకు ఈ విద్యా విధానాన్ని మార్చాలనే తపనతో పనిచేస్తున్న తరుణంలో చాలా రోజుల నుంచి పక్కకే ఉన్న రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్సిటీకి రమ్మని చెప్పేసి అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి. నిరంతరము పిల్లలు పేపర్లలో చనిపోతూ ఇబ్బందికరంగా ఉన్నది. కొంచెము మోటివేషన్ క్లాసులు చెప్పాలని చెప్పేసి ఆ వైస్ ఛాన్సలర్ అడిగితే పెద్ద మీటింగ్ దాదాపు 8,000 మంది స్టూడెంట్లతో. ఆ మీటింగ్కి వెళ్తూ దారిలో నిజామాబాద్ యూనివర్సిటీ కూడా రావాలని చెప్పేసి పున్నయ్య గారు నిన్న సాయంత్రం దానికి మా నుంచి మాకుంటుంది. ఎందుకంటే మా టీచర్లకు అలవాటు ఉంటుంది, అది రోగం అనొచ్చు, అలవాటు అనొచ్చు. బండి పెట్రోల్ వస్తే ఎన్ని కిలోమీటర్ వస్తుందా అని ఎట్లా గంట గడియారం చూడకుండానే గంట అయిపోతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నంలో నేను చాలా నోట్స్ తీసుకొచ్చేసిన ఎకనామిక్స్ గురించి. అసలు మనకు ఎకనామిక్స్ స్టూడెంట్లు కాబట్టి మన చెప్పే టీచర్లు కానీ చదువుకునే పిల్లలు కానీ అక్కడ బాధపడుతున్నాం. మనం శాస్త్రం అంటే సగం చదవాలి అని అనుకుంటారు, కానీ అర్థశాస్త్రం అంటే అర్థమయ్యేదాకా చదువుకోవాలనుకోరు. అర్థశాస్త్రం అంటే సగం చదివితే సరిపోతుంది అనుకుంటారు. కానీ దేశాన్ని కంప్లీట్గా నడిపించేది అర్థశాస్త్రం, ఎకనామిక్స్ అనేది తెలిసేది. నేను మిగతా సబ్జెక్టులను అంటలేదు, కానీ ఏ సబ్జెక్టు డెవలప్ అయినా, ఏ డిపార్ట్మెంట్లు డెవలప్ అయినా పైసలే కావాలి కదా. పైసలు లేకుంటే అయితే ఏం పని జరగదు. టెక్నాలజీ ఆ డబ్బులను ఎట్లా ఖర్చు చేసుకుంటే అంటే ఏంటిది, మన ఇంటికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. అవునా, 1000 రూపాయలు ఇస్తే నెలకు నీకు ఖర్చుకి ఇస్తానంటే ఆ 1000 రూపాయలు ఎట్లా ఖర్చు చేయాలనేది అది కూడా బడ్జెటే, మన పర్సనల్ బడ్జెట్. మన ఫాదర్ ఏదైనా డబ్బు సంపాదించి ఫోటో ఎవరితో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తామా, ఎవడో దిక్కుమాలే ఫోటోలు అన్నీ చూస్తాం, సెల్లు కొనుక్కొని, మనకు సంబంధం లేదు. దానివల్ల టైం వేస్ట్ అని చెప్పేసి చిన్న ఫోన్ అలవాటే పెట్టి వేస్తాం. ఈ ఫోన్లలో మాట్లాడి తిన్నావా, పండుకున్నావా, ఉన్నావా అంటే నువ్వు తింటే పెట్టేది లేదు, పండుకుంటే చెప్పేది లేదు. స్టూడెంట్స్ ఏం కావాలో అదే చదువుకోండి, టైంను వృధా చేయకండి.
కంపల్సరీ అందరికంటే ఇది ఎకనామిక్స్ ఏంటో వీళ్ళందరూ. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కన్నా ఎకనామిక్స్ జాబులు లేకుండా ఉన్నాయి. ఏది ఇవ్వకుండా టీవీలో నా పేరు వచ్చే వరకు నాది కాదు, పేరు వచ్చే వరకు నాకు తెలియదు నేనని. నేనన్నా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తే ప్రొఫెసర్ పురుషోత్తం హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ అయినామంటే నేను ఆయన కలవలేదు, అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు. నాకెనిపిస్తారు కాకతీయ యూనివర్సిటీలో ఒక పురుషోత్తం ఉన్నాడు, ఆయనది నాది కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. అట్లా కాదు, ఆ పురుషోత్తం నేనే. కానీ నాకు అడగకుండా ఎందుకు ఇచ్చింది ఆయన అంటే నాకు అర్థం కాలేదు. అంటే నేను సమూలంగా తెలంగాణ ప్రాంతంలో 96 నుంచి దాదాపు నేను తిరిగిన ఒక తెలంగాణ మూవ్మెంట్లోనే టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 173 బహిరంగ సభలకు సభాధ్యక్షుని. నన్ను చాలాసార్లు కూడా ఈ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, టెంపుల్ దగ్గర, ఇక్కడ అరెస్ట్ పక్క పోలీస్ స్టేషన్లో కూడా 2 రోజులు పెట్టిండు. కాకుండా నేను అందరికీ అంటే తెలిపేందంటే నేను ఈ పబ్లిసిటీ చేసుకోవడం, ఫోటోలు వేయడం, వాట్సాప్లు పెట్టడము ఇవన్నీ మనకు అలవాట్లేదు. ఎందుకంటే నాకు ప్రచారం చేసుకోవడం ఇటువంటి అలవాట్లేదు. ఒక రకంగా గొప్పతనం అయింది అనుకున్నాను. ఎందుకంటే ప్రచారం లేని పెట్టింది కాదు. ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల మీద ఎటు అది ఉన్న సమస్యలన్నీ అక్కడే తీసుకొస్తారు. ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మీద, విద్యార్థుల మీద ఒక రకమైన అపోహ ఉన్నది. మేము మోటుగా మాట్లాడాలి. తెలంగాణలో అంతా తిరిగిపోతులేదు, తాగిపోతులేదు. ఇక మోటుగా చెప్పాలంటే అవలగాలైదు అనే భాషను వాడుతున్నారు. కానీ దానికి కారకులు ఎవరు? ప్రభుత్వాల కారకుల, కుటుంబాల కారకుల, మనం కారకులమా? ఒక మనిషి చెడిపోతుందంటే కారకులు ఎవరు అనేది మనం విశ్లేషించుకోవాలి. ఆ ఉద్దేశంతో మీరు ఏది ఏమైనా సరే కానీ మీ హయాంలో మాత్రము హైయర్ ఎడ్యుకేషన్ను డెవలప్ చేయాలి, విద్యారంగాన్ని డెవలప్ చేయాలి, విద్యారంగానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి, కాలేజీలను యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగంతో తాండవేస్తున్నారు. ఈ రాష్ట్రము తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అవుతుంది బాగా, కానీ ప్రజలు మాత్రం అయితలేరు. తెలంగాణ అభివృద్ధి అవుతుంది కాదంటలేము, బిల్డింగ్లలో అభివృద్ధి అవుతుంది, రోడ్లు వేయడంలో అభివృద్ధి అవుతుంది, ఔటర్ రింగ్ రోడ్లు అభివృద్ధి అవుతుంది. మన భూములు కోల్పోతున్నాము, ఏ రోడ్లు ఎందుకు వేస్తున్నాము, మనకున్న బిజినెస్లు ఏంటి, మనకున్న ట్రక్కులు ఏంటి, మనకున్న ట్రాన్స్పోర్ట్లు ఏంటి, ఈ భూములన్నీ పోతే ఎవరి బండి నడుస్తున్నది, ఎవరి వెహికల్ నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత విద్యార్థులు మరీ దిక్కుమాలే పక్షులు లెక్క అయిపోతారు. సర్టిఫికేట్లు ఉంటున్నాయి కానీ ఉద్యోగాలు దొరుకుతలేవు. చిన్న చిన్న ఏజ్లో కూడా పిల్లలు ఎందుకో వాళ్ళ కాళ్ళకే చిన్న చిన్న విషయాలలో సరిపోతున్నారు. తల్లి మందలు ఇచ్చినా సరిపోతున్నారు, తండ్రి మందలు ఇచ్చినా సరిపోతున్నారు, స్కూల్లో టీచర్ ఏదన్నా చేసినా మందలు ఇచ్చినా సరిపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ విద్యారంగాన్ని సమూలంగా అది బాగు చేయాలనే ఉద్దేశంతో రోజు క్లాస్ రూమ్ ఎట్లుండాలంటే ఈ రకంగానే ఉండాలి. ఏదో 10 మంది వస్తే ఒక క్లాస్ రూమ్ అవుతుంది, మేము చదవకుండా పాస్ అవుతున్నాము, సార్లు చూడకుండా మార్కులు వేస్తున్నాం అనేది మాకు చాలా వచ్చినాయి కాల్కులేట్లు. పిల్లలేమో చదవకుండా ఎగ్జామ్ రాస్తున్నారు, టీచర్లు చూడకుండా మార్కులు వేస్తున్నారు. ఈ ఫస్ట్ క్లాస్ వచ్చిన సర్టిఫికేట్లు పట్టుకొని మనం పరిశాలుగా తిరుగుతున్నాం. అయితే ఒక విద్య అనేది అర్థవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము వచ్చిన నెలకు రోజులకే బాలకృష్ణారెడ్డి అని ఆయన లా చేసిన ప్రొఫెసరు మాకు ఒక ఇంజనీరింగ్ను శ్రీరామ్ వెంకటేష్ అని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, ఈ సైన్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎకనామిక్స్ ఆఫ్ సోషల్ సైన్స్ నుండి ఒకటి, లా నుంచి కలిపి మంచి కాంబినేషన్గా హైయర్ ఎడ్యుకేషన్లో 4 వ్యక్తులను గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించింది. కాబట్టి మేము ఏం చేయాలి, విద్యా విధానాన్ని ఎట్లా బాగుపడాలి అంటే ఒక ప్లాన్ చేసేసి కంప్లీట్గా సమూలంగా ఈ సిలబస్ మార్పు శ్రీకారం చుట్టినాం. ఈ వచ్చే జూన్ నుంచి ఇటువంటి బుక్కులు కానీ ఇటువంటి చదువులు కానీ ఉన్నాయి. మీకు కంప్లీట్గా దాదాపు 80% అయిపోయింది. ఈ నెలాఖరు లోపల, ఈ నెల కాకుండా వచ్చే నెలాఖరు లోపల అవుతుంది. అన్ని సబ్జెక్టులకు కూడా ఇంటర్న్షిప్ పెడుతున్నాం కంపల్సరీ. మరియు విజయ్ కుమార్ సాహు గారు మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3,04,000 పారదర్శక పాలన, అకౌంటబిలిటీ, ఈ 4 అంశాలను ప్రధానంగా తీసుకొని బడ్జెట్ను రూపొందించడం జరిగింది.
దీంట్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది. ఆ సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ ఇక్కడ విధ్వంసం నుంచి వికసిత తెలంగాణ అనేటువంటి నినాదంతో సమగ్ర అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రంగాలను సమగ్రంగా అంటే ఏ ఒక్క రంగానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఇంకొక రంగాన్ని విస్మరించడం కాకుండా అన్ని రంగాలను సమపాలనలో అభివృద్ధి జరపాలి. అభివృద్ధి అనేటువంటి మంత్రం దాంతో ఈ పురోగతి వైపు అడుగులు వేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా విద్యారంగానికి వస్తే ప్రాథమిక విద్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వ దాంట్లో 5,000 కోట్లను ముఖ్యంగా మండలానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గురుకుల విద్యాలయాలు, సర్వశిక్ష అభియాన్ ఇట్లాంటి ప్రోగ్రాంలకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది. దీని తర్వాత ఇంకొకటి ఉన్నత విద్యారంగానికి వచ్చినట్లయితే ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు గత 10 సంవత్సరాలతో కనుక పోటీ చూసినట్లయితే ఈ సంవత్సరం సుమారు 500 కోట్ల రూపాయలను అత్యధికంగా డెవలప్మెంట్ గ్రాంట్ కానివ్వండి, బ్లాక్ గ్రాంట్ కానివ్వండి ఇక్కడ ఈసారి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ వాల్యూ తోటి ఇంటలెక్చువాలిటీ స్ట్రెంథెన్ అవుతుంది. ఫ్రీ హెల్త్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆరోగ్యంగా ప్రజలందరూ మంచి బలిష్టంగా ఉంటారు. న్యాయం కూడా ఉచితంగా అందజేస్తే సమన్యాయంతో ఉంటారు. ఇవి 3 తప్ప వేరే ఏవి ఇవ్వకూడదని అన్నారు. బట్ హియర్ unfortunately both the governments are focusing on this welfare schemes. Out of the total budget, around 56,000 crores allocated for only 6 guarantees of the Telangana state government, which announced at the time of election. But of course the welfare is also very, very important for the socio-economic development of the country. But here, so that should be in a instrumental, that should be in a constructive manner. That allocation should give some physical form of socio-economic growth of the state. Then only the spirit of the budget will be realized. Budget, when you compare with the previous year, almost is a near 5 to 6% incremental. It is an increase. Here, particularly when you coming to the education, it is an incremental growth, the allocation of the funds to the educational sector. So in this academic year, in this financial year, the state government allocated around 23,108 crores to the education. For the black grant as well as the infrastructural arts development grant. One thing all the faculty members and students should know, after a long period, this government has given some development grant to the universities. In this budget, our Telangana University going to receive 35 crores for the development grant and 46 crores for the black grant. 46 crores for the salaries and other expenses of the university, and for the development grant for construction of some buildings and other activities, we are going to receive the 35 crores. It is a good sign. So good encouragement from the government of Telangana to the educational institutions. Which on behalf of Telangana University administration and on behalf of the students of Telangana University, I once again thanks to the DGM, AGM and branch manager of State Bank of India for corporate social responsibility. Just now we inaugurated here. Coming to this budget discussion, every student and every citizen of India should know the basic objective of the budget, whether it is presented by the central government or state government. Here it is estimated revenue and estimated expenditure of the central and state governments. They have to prepare the budget. Accordingly, throughout the year, they have to spend the money and to mobilize the resources from different sources. So being the students of economics and commerce, you should know
budget is a incremental budget that you should remember. So budget is a incremental budget because in every year the budget has to be increased some percentage when you compared with the previous budget. That's why so every budget is called as an incremental budget.